దత్తాత్రేయ గారు, చాలా కీలకమైన అంశం, చాలా కీలకమైన 3 విభాగాలు 3 శాఖలకు సంబంధించి దేవిప్రసాద్ గారు ఇంతకుముందు చెప్పినట్టు గతంలో 10 ఏళ్ల పాటు వ్యవసాయ రంగం ఒక సంతోషంగా సాగిన సందర్భం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పరుగులు పెట్టిన పరిస్థితి, రెవెన్యూ వ్యవస్థ అత్యంత బలమైన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూసాం ధరణి వంటి పోర్టల్ని తీసుకొచ్చి. ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయి, పరిపాలన అంతా కూడా గాడి తప్పింది. అందులో ఖమ్మంలో కీలకంగా ఉన్న 3 మంత్రులు కూడా పూర్తిగా విఫలమయ్యారనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తిన విషయం కూడా చాలా స్పష్టంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ ఇష్యూ? మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులండి చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు అయినప్పటికీ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలిగేటువంటి శాఖలు అవి. రెవెన్యూ శాఖ మంత్రి గతంలో ఏ మాటలు మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. సో ఇవాళ వాస్తవం కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చాలామంది వాళ్ళ చెప్తా ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి గారి ఆస్తులు ఏం పెరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్లో వాళ్ళు ఏ విధంగా భూముల కబ్జాలు చేయడం కానీ లేకపోతే ఇంకొక వ్యాపారాలు చేయడం కానీ ఎట్లా జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తీసుకునేటువంటి మీ నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. మీరు 75,000 విలువ కలిగినటువంటి ఎకరం భూమి విలువను, ప్రభుత్వ భూమి విలువను మీరు మంత్రి అయిన తర్వాత 2,75,000 పెంచారు. ఏ ప్రాతిపదికన పెంచిరా? ఏమైనా వసతులు కల్పించిరా, లేకపోతే ప్రాజెక్టులు కట్టిరా, లేకపోతే ఆ ప్రాంతంలో ఏమైనా కొత్తగా ఇండస్ట్రీలు పెట్టిరా అంటే లేదు. ఏమీ అంటే లేని భూమిని ఆపాదించేసి ప్రభుత్వ భూమి విలువలను పెంచేసి ప్రజలపైన ఒక పెనుభారం మోపిండ్రు. ఇవాళ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఇట్లా ఈ తుగ్లక్ నిర్ణయాల వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు సెల్ఫ్ బెనిఫిట్ అవుతా ఉన్నాయే తప్ప ప్రజలకు ₹1 కూడా లాభం జరుగుతలేదు అనేటువంటిది ప్రజలు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఆయన ఉన్నట్ట లేనట్ట, వ్యవసాయ శాఖలో సమీక్షలు ఉండయి, రైతుల పంట కొనుగోళ్లు ఉండయి, యూరియా బస్తాలకు ముందస్తుగా దిగుమతి చేసుకోవడం ఉండదు, వాటిని సకాలంలో రైతులకు పంపించడం ఉండదు. యాప్ వచ్చింది, మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలా, బుక్ చేసుకోవాలా, యాప్లో బుక్ చేసుకుంటారు, ఆటో పంపిస్తారు, ఆటోలో పోయిన తర్వాత మీరు ఇంకా కాలేదండి అని చెప్పేసి రైతులు రివర్స్ అంటే ఆటో ఛార్జీల మీద పడతా ఉన్నాయి, వాళ్ళకి ట్రాక్టర్ ఛార్జీల మీద పడతా ఉన్నాయి. ఇట్లా ఒకటి కాదు నానా విధాలుగా ఇప్పటి వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఒక పేరు ఉందండి, ఇది రైతు ప్రభుత్వం అని పేరు వచ్చింది కేసీఆర్ గారికి. ఎందుకు? ఆయన రైతు సెంట్రిక్గా తీసుకున్న ప్రతి నిర్ణయం, కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రైతు సెంట్రిక్గా తీసుకున్నారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, రైతుల కోసం కట్టినటువంటి మార్కెట్ యార్డులు కావచ్చు, విద్యుత్ 24/7 కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, రైతే రాజు కావాలా ఈ రాష్ట్రంలో అన్నాడు. అదేవిధంగా 9.5 సంవత్సరాల్లో రైతుని రాజును చేసిండు. పండించినటువంటి పంట దిగుబడి ఇప్పుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మా ఆదిలాబాద్లో కేసీఆర్ నిర్ణయం వల్ల 9 ఎకరాల పంటలో 400 కుంటాల మక్క పండించాడు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి. ఏమంటా ఉన్నా అంటే ఇది నాకు బెనిఫిట్ కాదు, నా గ్రేట్ కాదు, ఇది కేసీఆర్ గారు 24/7 మాకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చిండు, మాకు కరెంటు కట్ లేకుండే, మంచి వాటర్ మాకు పక్క నుంచే కెనాల్ పోతా ఉంది, ఆ కెనాల్ రావడం వల్ల మాకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. సో ఇట్లా దూరదృష్టి చెరువులు పూడికలు తీసించిండు. చెరువుల పూడిక తీతల వల్ల ఊర్లో ఉన్నటువంటి పాడుబడిన బావుల్లోకి నీళ్ళు వచ్చినాయి, మూతబడినటువంటి బోర్లు మళ్ళీ పనిచేయడం స్టార్ట్ అయినాయి. సో ఇట్లా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తు తెలంగాణ తరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాల వల్ల తెలంగాణ సమిష్టిగా సుభిక్షంగా ఉండే. ఇప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలా? ఆర్థిక శాఖ మంత్రి ఒక నిర్ణయాలు 30% ఇస్తేనే ఫైల్ మీద సంతకాలు పెడతా, నాకు ఆ టెండర్లు అప్పచెప్తేనే, నేను చెప్పిన వ్యక్తికి ఆ టెండర్లు ఇస్తేనే, బొగ్గుగాలు ఇస్తేనే నేను అప్పచెప్తా, విద్యుత్ శాఖకు సంబంధించిన ఈ కలెక్షన్లు నేను చెప్తేనే శాంక్షన్ చేస్తా. ఇట్లా పర్సంటేజ్లు ఎవరికి వాడు దొరికినంత దోచుకోవడం అనేటువంటిది జరుగుతా ఉంది. అదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా నిన్న కేటీఆర్ గారు సర్ ప్రక్రియలో భాగంగా మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు. ఇటు హరీష్ రావు గారు ఒకవైపు, అటు కేటీఆర్ గారు ఒకవైపు తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నారు, వాస్తవ విషయాలను ప్రజల కళ్ళ ముందు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ 3 మంత్రుల నుండి ఖమ్మంకు ఒరిగింది ఏంది? ఒక ప్రాజెక్టు కట్టినరా, 20 లక్షల ఇల్లు కడితే నువ్వేం చేస్తా అంటే నేను దానికి రెడీ అని చెప్పి సవాల్ విసిరిండు. కట్టి చూపించు, నువ్వు చేస్తుంది ఏంది? చేసుడు తక్కువ, చెప్పుడు ఎక్కువ. పొద్దున్న లేస్తే ఇంతకుముందు పెద్దలు మన దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా అసలు సభ దేనికోసం జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారికి ఒక అవగాహన ఉండాలా. పిల్లల సభలకు పోయి వాళ్ళకు భవిష్యత్తులో మీరు చదువుకుంటే బాగుపడతారు, మీరు ఏఐ నేర్చుకోండి, కంప్యూటర్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి అనే విషయాలు చెప్పి రావాల్సిన సభలో హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా హననం చేయడం, కేసీఆర్ గారిని తిట్టడం, ఇటు కేటీఆర్ గారిని తిట్టడం, అధికారులను తిట్టడం, అధికారులు సహకరిస్తలేరని చెప్పడం, అధికారుల మీద దుమ్మెత్తిపోయడం, కక్ష సాధించడం, వాళ్ళపైన ఏసీబీ దాడులు చేయించడం, ఇది ఎక్కడికి కల్చర్ ఆయన నాకు అర్థం కాదు. అంటే ఎంత చిల్లరగా దిగజారుతా ఉన్నారంటే ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిని మర్చిపోయి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎవరికి వారు యమునా తీరే ఉంది రాజు గారు.